morning, students. In the last class, we are discussed the concept of IO functions, input and output functions in C. There are mainly two types of IO functions, formatted and unformatted IO functions. So for formatted functions, input function is scanf. So C language లో మనం యూజ్ చేసే ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి scanf function. నెక్స్ట్ ఫార్మాటెడ్ అవుట్పుట్ ఫంక్షన్. సో ఇక్కడ ఫార్మాటెడ్ అవుట్పుట్ ఫంక్షన్ లో ఫంక్షన్ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ అన్ఫార్మాటెడ్ ఐఓ ఫంక్షన్స్ లో ఇన్పుట్ ఫంక్షన్స్ గెట్ సిహెచ్, గెట్ సిహెచ్ఏఆర్. సిహెచ్ అంటే క్యారెక్టర్, ఇక్కడ గెట్ అంటే తీసుకోవడం అంటే ఇన్పుట్ ఫంక్షన్స్ ఇవన్నీ. గెట్ సిహెచ్, గెట్ సిహెచ్ఏఆర్, గెట్ క్యార్, గెట్ ఎస్. గెట్ ఎస్ అంటే స్ట్రింగ్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రింగ్, గెట్స్ అంటాము. నెక్స్ట్ అవుట్పుట్ అన్ఫార్మాటెడ్ అవుట్పుట్ ఫంక్షన్స్ లో పుట్ సిహెచ్ టు డిస్ప్లే ఏ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్. Use put ch function to display a string on screen. We use put s. Put s means put string function. నెక్స్ట్, సో నిన్న క్లాస్లో ఆల్రెడీ మనం స్కానప్ గురించి డిస్కస్ చేసాము. సో ఇవాళ క్లాస్లో అవుట్పుట్ స్టేట్మెంట్ గురించి చూద్దాము. ఫార్మేటెడ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్లో ప్రింట్ఎఫ్ ఇస్ ద formatted output statement. The printf function is used to print or display values of variables using monitor. సో మానిటర్ మీద లేదా డిస్ప్లే మీద మనం ప్రింట్ చేయాల్సిన లేదా డిస్ప్లే చేయాల్సిన వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని ప్రింట్ చేయాలన్నప్పుడు లేదా డిస్ప్లే చేయాలన్నప్పుడు మనం ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో మరి ఏ వాల్యూని మనం డిస్ప్లే చేస్తున్నాం అనేది స్పెసిఫై చేయడానికి కంట్రోల్ స్ట్రింగ్ ఉంది. సేమ్ స్కానర్ ఫంక్షన్ లాగే, స్కానర్ ఫంక్షన్లో మనకి ఎలా అయితే కంట్రోల్ స్ట్రింగ్ అనేది ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా కంట్రోల్ స్ట్రింగ్ అనేది ఉంది. కంట్రోల్ స్ట్రింగ్లో ఏం చెప్తుందంటే విచ్ టైప్ ఆఫ్ వాల్యూ, ఏ డేటా టైప్ ఉన్న వాల్యూ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం అనేది కంట్రోల్ స్ట్రింగ్లో మనం స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్, ఏ వేరియబుల్ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. సపోజ్ ఏ అనేది ఒక ఇంటిజర్ వేరియబుల్ అనుకోండి. ఈ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని కనుక మనం డిస్ప్లే చేయాలంటే అప్పుడు ప్రింట్ఎఫ్ కంట్రోల్ స్ట్రింగ్ పర్సంటేజ్ డి యూజ్ చేయాలి. బికాజ్ ఏ ఈజ్ ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి పర్సంటేజ్ డి యూజ్ చేస్తాం. నెక్స్ట్ కామా లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్లో, సో లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్లో ఏం చేస్తామంటే పర్సంటేజ్ డి వేరియబుల్ ఏ కాబట్టి ఏ అని ఇస్తాం. సో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఏ ఆన్ స్క్రీన్ అని అర్థం. సో క్యారెక్టర్స్ దట్ ఆర్ సింప్లీ ప్రింటెడ్ యాజ్ దే ఆర్. కన్వర్షన్ specifications that begin with a percentage sign. Escape sequences that begin with a slash sign. Escape sequence character అయితే స్లాష్ అనే సింబల్ ద్వారా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది ప్రింట్ఎఫ్ ఫంక్షన్. నెక్స్ట్ అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ సి. Get CHR function is used to read one character at a time from the keyboard. So ఒక క్యారెక్టర్ ని at a time ఒక క్యారెక్టర్ ని కీబోర్డ్ నుంచి రీడ్ చేసుకోవడానికి get char అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. వేర్ ch is a, here in this example ch is equal to get char. ఇది ఫంక్షన్ డినోట్ చేయడానికి మనం ఈ సింబల్ ని యూజ్ చేస్తాము. లెఫ్ట్ parenthesis రైట్ parenthesis ని లాస్ట్ లో సెమికోలన్. వేర్ ch is a character variable. Next, when this function executed, the computer will wait for a key to be pressed and assigns the value to the variable when the enter key pressed. Next function is putchar function. The putchar function is used to display one character at a time on the monitor. Next syntax వచ్చేసి putchar of ch. So ch అనే వేరియబుల్లో ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్ప్లే చేయాలి. char ch is equal to m. The computer
displays the value char of variable ch, that is m, on the screen. Next function is getch. Getch function is used to read a character from a keyboard and does not expect the ఎంటర్ కీ ప్రెస్. అదే మీకు గెట్ సిహెచ్ఏఆర్ అయితే మనం ఎంటర్ కీ ప్రెస్ చేస్తే కానీ ఆ క్యారెక్టర్ని మనకి తీసుకోవడం అనేది జరగదు. బట్ గెట్ సిహెచ్ అనేది మాత్రం డస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎంటర్ కీ ప్రెస్. సో సిహెచ్ ఇస్ ఈక్వల్ టు సిహెచ్ అంటే క్యారెక్టర్ వేరియబుల్. ch is equal to get ch. When this function is executed, computer waits for a key to be pressed from the keyboard. As soon as the key is pressed, the control is transferred to the next line of the program and the value is assigned to the character variable. It is noted that the character pressed will not be displayed on the screen. స్ట్రింగ్ ఐఓ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా క్యారెక్టర్ ఐఓ ఫంక్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రింగ్ ఐఓ ఫంక్షన్స్. సో స్ట్రింగ్ ఐఓ ఫంక్షన్స్ లో గెట్స్, పుట్స్, గెటర్స్ మీన్స్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ వైట్ స్పేసెస్. నోట్ దట్ వైట్ స్పేసెస్ ఇన్ ఏ స్ట్రింగ్ కెనాట్ బి రీడ్ యూజింగ్ స్కానర్ విత్ %s ఫార్మాట్ స్పెసిఫైయర్. ఓకే, నెక్స్ట్ syntax get s is a character string variable char s of 20 characters అన్న స్ట్రింగ్ మనం ఇందులో స్టోర్ చేయొచ్చు. get s. when this function is executed, the computer waits for the string to be entered. Next, puts. The put function is used to display a string of characters including white spaces. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఎస్ అనే స్ట్రింగ్ వేరియబుల్లో ఉన్న ఈ స్ట్రింగ్ని మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేయగలుగుతాం. నెక్స్ట్, సో ఇక్కడికి మీకు ఫార్మాటెడ్ అండ్ అన్ఫార్మాటెడ్ ఐఓ ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇన్ సి లాంగ్వేజ్. మీకు ఫస్ట్ యూనిట్ నుంచి గ్యారంటీగా మీ క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్ ఏంటంటే ఆపరేటర్స్ క్వశ్చన్. సో వాట్ ఈజ్ ఆపరేటర్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అవైలబుల్ ఇన్ సి విత్ ఎగ్జాంపుల్స్. సో ఆపరేటర్ అంటే ఏంటి? సి లాంగ్వేజ్లో మనకి అవైలబుల్ అయ్యే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, ఇది క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇది. So an operator is a symbol that tells the computer to perform certain mathematical or logical operations. So operator అనేది ఏంటి? ఒక సింబల్. చూడండి, ఇలాగ మనం ప్లస్ అని రాసాం అనుకోండి, యాక్చువల్లీ అది ఒక సింబల్, బట్ అది ఏం చెప్తుంది? 2 నెంబర్స్ని యాడ్ చేయమని చెప్తుంది. అలాగే ఇది జనరల్గా అయితే స్టార్ అంటాం ఈ సింబల్ని, బట్ కంప్యూటర్లో మనకి సింబల్ ఏం చెప్తుంది? కంపైలర్కి మల్టిప్లై చేయమని చెప్తుంది. దాని ముందున్న నెంబర్ని దాని తర్వాత రాసిన నెంబర్ని రెండింటిని కూడా మల్టిప్లై చేయమని చెప్తుంది. అలా ఏదైనా ఒక పర్టికులర్ సింబల్ దానికి ఆపరేటర్ దట్ టెల్స్ ద కంప్యూటర్ టు పెర్ఫార్మ్ సర్టెన్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఫంక్షన్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆపరేటర్. సో కంప్యూటర్లో మ్యాథమెటికల్ లేదా లాజికల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసే ఒక స్పెషల్ సింబల్ని మనం ఏమంటామంటే ఆపరేటర్ అని అంటాం. ఓకే, సిలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయంటే 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ అసలు 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, మూడోది లాజికల్ ఆపరేటర్, నాలుగోది అసైన్మెంట్ ఆపరేటర్, 5 ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్, 6 కండిషనల్ ఆపరేటర్, 7ది బిట్వైజ్ ఆపరేటర్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్పెషల్ ఆపరేటర్. ఇవన్నీ కూడా మీకు 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ సి లాంగ్వేజ్లో మనం యూజ్ చేసే ఆపరేటర్స్ ఇవన్నీ. ఫస్ట్ది అర్థమెటిక్ ఆపరేటర్స్. C language provides all the basic arithmetic operators. They are plus, minus, into, division, percentage symbol అంటే modular division అన్నమాట. Integer division truncates any functional part. The modular division produces the remainder of integer division.
ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఏ ప్లస్ బి ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి 5 ఆపరేటర్స్ ఉంటాయి అథమెటిక్ ఆపరేటర్స్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులో డివిజన్ సో ఏ ప్లస్ బి అంటే ఎడిషన్ ఏ మైనస్ బి అంటే సబ్ట్రాక్షన్ ఏ ఇంటూ బి అంటే మల్టిప్లికేషన్ ఏ డివైడెడ్ బై బి అంటే డివిజన్ ఏ మాడ్యులో డివిజన్ బి అంటే ఏని బితో డివైడ్ చేయగా ఇంకా రిమైండర్ ఎంత ఉందో దాన్ని మనకి ఇస్తుంది సపోజ్ 5% మాడ్యులో డివిజన్ 2 అన్నారు అనుకోండి ఇంకో ఈ సింబల్ని మనం మాడ్యులో డివిజన్ అని అంటాం సపోజ్ 5 మాడ్యులో డివిజన్ 2 అంటే 2 2 is 4 ఇంక రిమైండర్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది సో 5 మాడ్యులో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఓకే నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి ఇంటిజర్ అర్థమెటిక్ రియల్ అర్థమెటిక్ నెక్స్ట్ మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ ఇంటిజర్ అర్థమెటిక్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ ఏ ప్లస్ బిలో ప్లస్ అనేది ఆపరేటర్ ఏ ప్లస్ బిలో ప్లస్ అనేది ఆపరేటర్ ఈ ఆపరేటర్ దేని మీద పెర్ఫామ్ చేస్తుంది ఆపరేషన్స్ ని ఏ మీద బి మీద పెర్ఫామ్ చేస్తుంది సో ఏ బి రెండింటిని ఏమంటామంటే ఆపరెంట్స్ అని అంటాం ఆపరెంట్స్ ఓబిఈఆర్ఏఎన్డిఎస్ ఆపరెంట్స్ ఏ ప్లస్ బిలో ప్లస్ అంటే ఆపరేటర్ ఏబి అంటే ఆపరెంట్స్ అలాగే ఏ మైనస్ బిలో ఆపరేటర్ మైనస్ ఆపరెంట్స్ వచ్చేసి ఏవి నెక్స్ట్ సి ప్లస్ డి అన్నారు అనుకోండి ప్లస్ అనేది ఆపరేటర్ అవుతుంది సిడిఎం ఆపరెంట్స్ అవుతాయి ఓకే అలాగా ఇక్కడ ఏ ప్లస్ బిలో రెండు ఆపరెంట్స్ కనుక అంటే ఏ బి రెండు వాల్యూస్ కనుక ఇంటీజర్ వాల్యూస్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే ఇంటీజర్ అర్థమెటిక్ అని అంటాం ఏబి వాల్యూస్ రెండు కనుక ఫ్రాక్షనల్ వాల్యూస్ అయితే దాన్ని రియల్ అర్థమెటిక్ అని అంటాం చూడండి ఇక్కడ ఇంటీజర్ అర్థమెటిక్ కి ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 14 బి ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోండి 14 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 10 14 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 18 అంటే రెండు వాల్యూస్ కూడా ఫ్రాక్షనల్ వాల్యూస్ లేకుండా రెండు కూడా డెసిమల్ వాల్యూస్ అయి ఉండాలి అటువంటి వేరియబుల్స్ని అటువంటి అర్థమెటిక్ని మనం ఏమంటాం అంటే ఇంటీజర్ అర్థమెటిక్ అని అంటాం నెక్స్ట్ రియల్ అర్థమెటిక్లో రియల్ అర్థమెటిక్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ దీంట్లో ఫ్లోట్ వాల్యూస్ ఉంటాయి ఏవి ఆపరెంట్ వాల్యూస్ ఏమంటే ఫ్లోట్ వాల్యూస్ ఉంటాయి ఫ్లోట్ వాల్యూస్ అంటే తెలుసు కదా ఫ్రాక్షనల్ వాల్యూస్ సో 6.0 బై 7.0 రెండు కూడా ఫ్రాక్షనల్ వాల్యూసే దాని వాల్యూ తీసుకుంటుంది దీన్ని మనం రియల్ అర్థమెటిక్ అని అంటాం లేదు ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ అని అంటాం అంటే ఆపరెంట్స్ డెసిమల్స్ అయితే దాన్ని ఇంటీజర్ అర్థమెటిక్ అని ఆపరెంట్స్ కనుక ఫ్రాక్షనల్ వాల్యూస్ అయితే దాన్ని రియల్ అర్థమెటిక్ అని అంటాం ఒకవేళ ఒక ఆపరెంట్ ఏమో ఇంటీజర్ ఒక ఆపరెంట్ ఏమో ఫ్లోట్ అనుకోండి అదే ఫ్రాక్షనల్ వాల్యూ అనుకోండి దాన్ని మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ అని అంటాం అంటే రెండు ఆపరెంట్స్ మిక్స్ అయినమాట ఇంటీజర్ అర్థమెటిక్లో ఉన్న ఆపరెంట్స్ ప్లస్ రియల్ అర్థమెటిక్లో ఉన్న ఆపరెంట్స్ రెండు కూడా మిక్స్ అయింది కాబట్టి ఒకటేమో ఇంటీజర్ వాల్యూ ఒకటేమో ఫ్రాక్షనల్ వాల్యూ కాబట్టి ఇలా ఉంటే రెండు ఆపరెంట్స్లో ఒకటి ఉంటే దాన్ని ఏమంటాం అంటే మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ అని అంటాం వచ్చే రిజల్ట్ కూడా ఫ్రాక్షనల్ వాల్యూస్లోనే ఉంటుంది ఓకే సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఈ 8 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి మనం ఇలా బ్రీఫ్గా రాస్తే మీకు 10 మార్క్స్ క్వశ్చన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ సో ఆపరేటర్ అంటే ఏంటి ఆపరేటర్ అంటే ఒక సింబల్ అది కంప్యూటర్కి ఏం చెప్తుందంటే ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ కానీ లేదా లాజికల్ ఆపరేషన్ కానీ పెర్ఫామ్ చేయమని చెప్తుంది అటువంటి సింబల్ని మనం ఏమంటామంటే ఆపరేటర్ అని అంటాము సిలో మనకి 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి 8 types of operators names ఇవి అర్థమెటిక్ రియల్ లాజికల్ అసైన్మెంట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కండిషనల్ బిట్వైజ్ స్పెషల్ ఆపరేటర్స్ సో ఇందులో మీరు ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసారు అర్థమెటిక్ ఆపరేటర్స్ 5 ఉంటాయి ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులో డివిజన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ నెక్స్ట్ మాడ్యులో డివిజన్ అంటే ఏం చెప్పాను రిమైండర్ ఇస్తుంది అనమాట అంటే ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేయగా ఒక రిమైండర్ శేషం ఎంత మిగిలింది అనేది ఇచ్చే ఆపరేటర్ మాడ్యులో డివిజన్ ఆపరేటర్ దీంట్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి ఇంటీజర్ అర్థమెటిక్ రియల్ అర్థమెటిక్ మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ ఓకే ఆపరెంట్స్ రెండు కనుక ఇంటీజర్స్ అయితే దాన్ని ఇంటీజర్ అర్థమెటిక్ అని అంటాం ఆపరెంట్స్ అంటే ఏంటి ఆపరేటర్ కాకుండా ఆపరేటర్ దేని మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే దాన్ని ఆపరెంట్స్ అని అంటాం రెండు కనుక ఇంటీజర్స్ అయితే ఇంటీజర్ అర్థమెటిక్ అని రెండు కనుక ఫ్లోట్ అయితే రియల్ అర్థమెటిక్ అని ఫ్లోట్ అంటే ఫ్రాక్షనల్ వాల్యూస్ ఒకటేమో ఇంటీజర్ ఒకటేమో ఫ్రాక్షనల్ వాల్యూ అయితే దాన్ని మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ అని ఓకే దిస్ ఈజ్ అబౌట్
arithmetic operators. Remaining